నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 11-12 వచనాలలో ఇర్మియాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించారు. కొద్ది కాలం క్రిందట బబులోను వారు వీరిని యూదా మీద అధిపతులుగా నియమించారు. ఇర్మియా ప్రవక్త పట్ల అతని సొంత ప్రజల కంటే అతని శత్రువులే మంచిగా ప్రవర్తించారు. ఇర్మియాను చెరసాల నుండి విడుదల చేసి అతన్ని గెదల్యా సంరక్షణకు అప్పగించారు. బబులోనుకు తీసుకొని పోబడుతున్నటువంటి ప్రజలతో ఇర్మియా కలిసిపోయాడు. ముందు వారు ఇర్మియాను గుర్తించలేదు. చెరలోకి తీసుకుని వెళ్లే వారితో పాటు అతనికి కూడా సంకెళ్లు వేశారు. అయితే రామా దగ్గర అతనిని గుర్తుపట్టి అతనిని విడుదల చేశారు. తద్వారా దేవుని యొక్క కాపుదలను అతను పొందుకున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకరి ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులను వానికి మిత్రులుగా చేస్తాడు. పై వచనాలలో ఇర్మియా ఎడల అదే రీతిగా చేశాడు. దీనికి గల కారణం దేవునితో అతనికి ఉన్నటువంటి మంచి సంబంధం వలన దేవుని యొక్క భద్రతను కాపుదలను పొందుకున్నాడు. ఇది మనకు కూడా సాధ్యమే. 105వ సంకీర్తన 14-15 చరణాలలో దేవుడు అభిషేకించిన వారిలో రాజులు, యాజకులు, ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ ప్రతిష్ఠించబడిన వారు. అలాంటి వారి మీద దేవుడు ఎవరి చేయి పడనీయలేదు. అనగా భద్రత, నిశ్చింతగా ఉండే అనుభవాలను పొందుకున్నారు. దేవుడు ప్రతిష్ఠించిన వీరిని దేవుడు భద్రపరుస్తాడు, దైవిక కాపుదలను ఇస్తాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలలో దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించి ప్రత్యేకించబడిన వారిని దేవుడు విమోచిస్తాడు. వారు అన్యజనులు, శత్రువుల వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చినా సరే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. వారి బాధ్యత పూర్తిగా దేవుడే తీసుకుని అన్ని సమయాలలో సంపూర్ణ భద్రతను వారికి ఇస్తాడు. ఆమేన్.